గత ఏడాది అక్టోబర్ 7న ఒక ఇన్సిడెంట్ జరిగింది. లాస్ట్ ఇయర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి 1200 మంది ప్రాణాలు తీసి మిగతా వాళ్ళని బందీలుగా పట్టుకెళ్ళినటువంటి సంఘటన. ఆ రోజు నుండి ఇప్పటిదాకా యుద్ధం సాగుతూనే ఉంది. మధ్యలో ఒక 10 రోజులు కాల్పుల విరమణ, ఆ తర్వాత అది ఇంకో 10 రోజులు ఎక్స్టెన్షన్, ఇంతే జరిగింది ఇప్పటిదాకా. అయితే మానవతా సాయం కిందన అందించాల్సినటువంటిది కూడా ఆపేస్తున్నటువంటి రీత్యా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి, యుద్ధం ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఏమో తన బందీలంతా విడిచిపెట్టాల్సిందే అంటుంది, హమాస్ ఏమో నువ్వు యుద్ధం ఆపితే కానీ విడిచిపెట్టనంటుంది. ఇద్దరు పట్టుబట్టి ఉన్నది. ఎలా కంట్రోల్ చేయాలంటే ఇద్దరిని కంట్రోల్ చేయడం ప్రపంచ దేశాలకి చేతకాక కాదు, కానీ తెలివిగా ఆ యుద్ధం కొనసాగించాలి, ప్రొలాంగ్ అవ్వాలని కోరుకుంటున్నాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు తాజాగా ఇదంతా మళ్ళీ మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, కురుక్షేత్ర యుద్ధంలో మొట్టమొదట ఒక భీష్ముడు ఒక లెక్క చెప్తాడు. ఉదయం పూట్లన సూర్యోదయం అయ్యాక యుద్ధం ప్రారంభించాలి, ఎవరికి ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళతోనే యుద్ధం చేయాలి, వేరే వాళ్ళతో యుద్ధం చేయకూడదు. అట్లాగే సాయంత్రం సూర్యాస్తమయానికి విరామం తీసుకోవాలి, ఆ తర్వాత ఎవరు శత్రువుల్లాగా ఉండకూడదు అని. అందులో ఓ సగం మాత్రం ఇప్పుడు ఏంటంటే రోజు కాల్పుల విరమణకి టైమింగ్స్ పెట్టింది ఇజ్రాయెల్. ఏంటంటే ప్రతిరోజు కూడా యుద్ధం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే చేస్తుందట. ఆ మిగతా టైంలో ఈ సరుకులు రవాణా కానీ అట్లాగే ప్రజలు ఒకవైపు నుంచి ఇంకోవైపుకి పోవడానికి కానీ చేసుకోవచ్చట. ఇది తాజాగా ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతిపాదన.